శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ బాగుంది సినిమా. ఏం నచ్చింది? అనన్య నాగళ్ళ గారి క్యారెక్టరైజేషన్, రవి మహాదాస్యం క్యారెక్టరైజేషన్, వెన్నెల కిషోర్ గారు స్లాంగ్, ఆ శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకోవడం చాలా కష్టం. త్రూ అవుట్ ఆయన అదే స్లాంగ్లో చేయడం అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవ్రీవన్, అనీష్ కుర్వెళ్ళ గారు, సియా గౌతమ్ గారు, అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. అందరిది ఒక్కో ట్విస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి స్టార్టింగ్ మనకు అనిపిస్తుంది ఏంట్రా ఏం చేస్తున్నారు ఏంటిది అని. అండ్ అక్కడక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం లిప్ సింక్ మిస్ అవుతున్నాయి. అది పెద్ద ఫోకస్ అయ్యక్కర్లేదు అనుకుంటే కొంచెం అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో బోర్ సీక్వెన్సెస్. బట్ సెకండ్ హాఫ్ మనకు ఒక ట్విస్ట్ పాయింట్ రివీల్ అవుతుంది వాళ్ళ మదర్ ఫాదర్ గురించి. అక్కడి నుంచి సినిమా టర్న్ అవుతుంది. లాస్ట్ వరకు కూడా 20-30 మినిట్స్ అయితే మటుకు హుకప్ చేసి కూర్చోబెట్టారు సినిమా. సో అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఇలాంటి డిటెక్టివ్ సినిమాలు చాలా వచ్చాయి కదా, ఇది అంతవరకు కనెక్ట్ అవుతుంది అన్న డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్స్ని రివీల్ చేస్తారు, వాళ్ళలోని మనం ఎక్స్పెక్ట్ చేయము. సో అలాంటి ఒక రివీలింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. పట్టుకోవడంలో షెర్లాక్ హోమ్స్ ట్విస్ట్లు కనిపిస్తాయి. అంత పెద్ద ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయం, బట్ మేబీ బాగా బుర్ర ఉన్నాడు కనిపెట్టేస్తాడేమో. నేనైతే కనిపెట్టలేదు, నాకు అంత బుర్ర లేదు. నేను మినిమం డిగ్రీ చేశాను కానీ కనిపెట్టే అంత డిగ్రీ చేయలేదు. సినిమాలాగే చూశాను నేనైతే. సో వాళ్ళు వీళ్ళు అని అనుకోలే, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పెద్ద ట్విస్ట్ లా అనిపించింది. నాకైతే నచ్చింది. ఖచ్చితంగా థియేటర్లో ఒక ఫన్ రైడ్ ఉంటుంది, కామెడీ ఉంది, ట్విస్ట్ ఉంది, థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ఆ సాంగ్ అయితే శాకుంతలక్కయ్య, మనకి శాకుంతలక్కయ్య అనేది అంత ఇంపార్టెంట్. మనకి పవన్ కళ్యాణ్ గారు శైకుంతలక్కయ్య పాటనే దాంతో సాంగ్ అది బాగుంది. దాంట్లో లిరిక్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. నాకైతే సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే డిటెక్టివ్ ఓరియంటెడ్ మూవీస్ చాలానే వచ్చాయి, బట్ వెన్నెల కిషోర్ గారు యాజ్ అ డిటెక్టివ్ గా ఆయన కామెడీ టైమింగ్ ని అంటే లైక్ డిసప్పాయింట్ చేయకుండా అయితే ఉన్నారు. ఎమోషన్స్ కావచ్చు అండ్ వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ అంటే లైక్ ఆయన సీరియస్ గా చెప్తున్నా, ఎమోషనల్ గా చెప్తున్నా సరే మిస్ అవ్వలేదు ఇక్కడ. ఆయన టైమింగ్, ఆయన పంచ్ అవి ఏవి మిస్ అవ్వలేదు. ప్లస్లను అడిగితే స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మైనస్ అంటే అక్కడక్కడ చిన్న ల్యాగ్ ఉంది. అండ్ ఒక 2-3 పాయింట్స్ మైనస్ అయితే అనిపించాయి. అంటే లైక్ ఒక లెస్బియన్ పాయింట్ పెట్టారు కదా, అదొకటి అనిపించింది. అండ్ ఎక్కడో చిన్నగా కొంచెం డబ్బింగ్ సింక్ అవ్వలేదేమో అని అనిపించింది మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అనన్య నాగల గారు అంటే నిజంగా ప్రతిసారి మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఆవిడ పర్ఫార్మెన్స్తో. బట్ ఒక్కొక్కసారి ఆవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరు ఈవిడ ఇలా కూడా ఉంటారు ఆడపిల్లలు. నెక్స్ట్ టైం నుంచి సముద్రం బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పాపం అబ్బాయిలందరూ భయపడేటట్టయితే అనన్య నాగల గారు చేశారు. బట్ జోక్స్ అపార్ట్ నిజంగా అస్ అ సైకో గర్ల్ గా మాత్రం చాలా బాగా చేశారు. అంటే లైక్ ఆల్రెడీ మనం తంత్రాలు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసాం, రీసెంట్ గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఆవిడ పర్ఫార్మెన్స్ చూసాం, అండ్ ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే ఎర్రగా తీసేసారు. చాలా బాగుంది మూవీ. సో మెనీ మూవీస్ వచ్చే ఉండొచ్చు ఆ డిటెక్టివ్ జానరాలో, బట్ క్లైమాక్స్ లో మాత్రం కూర్చోబెట్టేస్తారు జనాల్ని. అండ్ కొన్ని రివీల్ అయ్యే ఉంటాయి, ట్విస్ట్లు రివీల్ అయ్యే ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. జనాలకి చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. వెన్నెల కిషోర్ గారి గురించి ఏం చెప్పాలి, ఆయన గురించి మనం చెప్పే స్థాయి మనకి ఇది కాదు. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది అనమాట. అటు నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా, కోపం తెప్పించాలి అన్నా, అండ్ మనుషుల్ని లైక్ ఎంగేజ్ చేయాలి అన్నా సరే వెన్నెల కిషోర్ గారు వేరే లెవెల్ అనమాట. అండ్ ఇందులో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక అమాయకపు డిటెక్టివ్ గా కనిపిస్తారు, అది చాలా బాగుంది. డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వెళ్ళి విత్ యువర్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఎక్కడ ఒక చిన్న బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, వల్గారిటీ లేదు, ఎమోషన్స్ ఉన్నాయి, అండ్ మంచి డిటెక్టివ్ జానరా మూవీ. మేము కూడా చంటాబాయ్ తాలూకా. ఎలా అనిపించింది సార్ సినిమా? సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ చాలా బాగుంది. శ్రీకాకుళం లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం చాలా బాగా అనిపించింది మాకైతే. బట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు మాతో చూడడం? చాలా బాగా చేసాం. అసలు ఆ స్లాంగ్లో ఫస్ట్ టైము టోటల్ సినిమా అంతా స్లాంగ్లో రావడం, వీళ్ళ పాత్రలు నటించడం నాకు కొత్త నేటివిటీ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని ఫీల్ అవుతున్నాను. సినిమా కూడా ఎక్సలెంట్గా ఉంది. సార్ ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఒక్క మాటలో? హ్యూమన్ వాల్యూస్ ఎలాగో జరుగుతున్నాయి, మర్చిపోయిన మానవ సంబంధాలు
బిడ్డను ప్రేమిస్తే తల్లిదండ్రులు అలాగా చనిపోయినా సరే ఎంటుండి ఎలా కాపాడుకుంటారు, ఎలా సహాయంగా ఉంటారు, ఆత్మలు కూడా ఎలా తాపత్రపడతాయి, ఇవన్నీ కూడా దీంట్లో బాగా చూపించారు. సార్ కిషోర్ గారితో యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ అండి. చాలా సరదాగా ఉన్నారు, చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. పెద్ద యాక్టర్ అయినా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఆయన. సార్ ఎలా అనిపించింది? బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది, బాగా చేసేదండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా అయితే చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ కంటెంట్. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎటకారం పంచులు మాత్రం మామూలు లేదు. సినిమా మొత్తం అలా మొత్తం నడిపించేస్తాడు అనమాట. ఒక డిటెక్టివ్గా అద్భుతమైన క్యారెక్టర్. నిజంగా ఇన్ని క్యారెక్టర్లు అంటే వెన్నెల కిషోర్ క్యారెక్టర్లు చూసుకుంటే ఏంటంటే ఒక ఫన్నీగా, లేకపోతే ఒక హీరో బ్రదర్గా, అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసింది. కానీ ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అక్కడ చూసినంతసేపు కూడా వెన్నెల కిషోర్ని హీరోగా ఒక మెయిన్ హీరో లెక్క చూసినాను. అలాగే నిజంగా ఒకటి చెప్పాలనుకుంటే అనన్య నాగల్ల గారు చాలా గ్లామరస్ రోల్ చేశారు. అలాగే ఒక పల్లెటూరు అమ్మాయిగా చాలా సినిమాలు చూసాం. కానీ నిజంగా గ్లామర్తో పాటు తను యాక్టింగ్ అయితే మామూలు లేదు భయ్య. ఆ లుకింగ్ కానీ, అసలు ఆ లుక్స్ కానీ, ఆ నేటివ్ షేడ్స్ కానీ అద్భుతమైన కాన్సెప్ట్. అసలు సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా తగ్గలే భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా వింటుంటే కూడా గూప్సం వస్తుంటే అసలు వేరే లెవెల్. అసలు అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, అలాగే నిజంగా రివీల్ చేసే విధానం కానీ, వెన్నెల కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది భయ్య సినిమా. హాయ్ అండి, ఇప్పుడే చూశాను శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ టేకింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చగా నవ్వుకుంటామన్నమాట. ఆ స్లాంగ్ అయితే చాలా చాలా బాగుంది. సో మ్యూలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్లో అయితే చాలా బాగుంటుంది. ఆ స్టోరీ పరంగా కానీ, ఇంటర్వెల్ దాకా అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ అనమాట. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ కానీ డిఫరెంట్గా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. సో ఆ మాసా క్లాస్ అని కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్, డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్ అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఆ స్లాంగ్ని తెగ ఎంజాయ్ చేస్తారనమాట. సో ఒక మంచి సినిమా వచ్చింది ఈ వారంలో. సో ది బెస్ట్ సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. కొన్ని సీన్స్ ఉంటాయి వెన్నెల కిషోర్ అవి చెప్పలేను, థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి. సో చాలా బాగుంది. సో ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయండి. అందరూ నవ్వుకునే సినిమా అనమాట. ఒక మెసేజ్ కూడా ఉంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చాలా చాలా బాగుంది, మిస్ అవ్వద్దు. బ్రో ఇప్పుడే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ ఉంది భయ్య. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య సినిమా. ఇప్పుడు సినిమాలో ఉంది శ్రీకాకుళం పెద్ద హిస్టరీ, ఈ సినిమాలో ఉంది భయ్య మర్డర్ మిస్టరీ. నిజంగా అంటే వేరే లెవెల్ మర్డర్ మిస్టరీ భయ్య. నేను వేసుకున్నది రంగురంగుల చొక్కా. శ్రీకాకుళం హోమ్స్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ పక్కా. నిజంగా చెప్తున్నాను భయ్య, సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య సినిమా, వేరే లెవెల్ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయినా కానీ, ఆయన డిటెక్టివ్గా చేసిన క్యారెక్టర్ కానీ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఆ మర్డర్ మిస్టరీ రివీల్ చేయడం కానీ, ఆ క్లైమాక్స్ సీన్స్ కానీ, అది ఏ విధంగా ఒక చిన్న పాయింట్ని పట్టుకుని ఏ విధంగా మర్డర్ని సాల్వ్ చేస్తారనే వాడిని ఎమోషనల్ అయినా కానీ, వాళ్ళ డాడీని, ఫాదర్ని, మదర్ క్యారెక్టర్ కానీ అది వేరే లెవెల్ ఉంటుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, క్యారెక్టర్స్ కానీ, విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి న్యాచురల్గా మన ముందు జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది భయ్య. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది భయ్య సినిమా. ఇలాంటి సినిమా మనం క్రిస్మస్ పండుగకి రిలీజ్ అవ్వడం వేరే లెవెల్ భయ్య. మనం ఈ 2-3 రోజులలో ఈ సినిమాని చూసి పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాం భయ్య. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య సినిమా. అన్న ఇప్పుడే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ చూసానా, సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే చాలా బాగా అనిపించింది. అంటే మనం ఇప్పటి వరకు మన వెన్నెల కిషోర్ అన్నని ఓన్లీ కామెడీ రోల్స్తో చూసాం కదా. ఒక ఫుల్ లెంత్ అవుట్ అండ్ అవుట్ మూవీలో నేనైతే చూడడం ఫస్ట్ టైం. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారన్న. కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది. అంటే ఒక టెంపోలో వెళ్ళిపోయి లాస్ట్కి జయ్యి అని లేస్తుంది మూవీ మాత్రం. ట్విస్ట్లు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని కూడా బాగా పెంచారు. సో ఆ విషయంలో మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా రాసుకున్నారు, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు కూడా. సో బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ గురించి చెప్తే ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు పీక్స్లో ఉంటుంది. సో బాగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అన్న, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఏదైనా ఉంటే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఫస్ట్గా కంగ్రాచులేషన్ వెన్నెల కిషోర్ గారు, వరుసగా హిట్ బై హిట్. చాలా మంచి స్టోరీ ఎంచుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే శ్రీకాకుళం గురించి చూపిస్తూనే
అక్కడ జరుగుతున్న మత్స్యకారుల కష్టాలు చూపిస్తూనే ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు, ఎంత తెలివిగా ఆలోచించాడు. శ్రీకాకుళం వల్ల అంటే మాటలే కాదు చేతలు కూడా ఉంటాయి అనేలాగా సినిమాని డెకరేట్ చేసిన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎందుకంటే అక్కడ ఉన్న కష్టాలతో పాటు అక్కడ ఉన్న తెలివైన పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, ఎలా మాటలు ఉంటాయి, ఎంత ఫన్ ఉంటుంది, ఇవన్నీ చూపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ అనన్య నాగల యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. అవన్నీ చాలా రోల్స్లో చూసాం, బట్ ఈ రోల్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనం అయితే థియేటర్లో. వేరే క్యారెక్టర్లు చేసిన ప్రతి ఒక్కరు కూడా చింపేశారు. మెయిన్గా చెప్పాల్సింది ఆ ఏదైతే మర్డర్ని ఆయన ఎలా సాల్వ్ చేస్తాడనే విధానం వాళ్ళు చూపించిన వే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మధ్యలో ఆ ట్విస్ట్లు, ఆ టర్న్స్, మళ్ళీ ఆ ఫన్ను చాలా బాగా అనిపించింది. ఇంకోటి కొంచెం మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. సో థియేటర్కి రండి, డెఫినెట్గా యూ కెన్ సీ ఏ గుడ్ మూవీ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్ ఐ థింక్. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. నాగమహేష్ గారి యాక్టింగ్ అయితే బాగుందన్న. ఇంకా వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ అయితే ఇంకా ఇప్పటి వరకు ఆయన కామెడీ యాంగిల్ చూసాం. ఒక సస్పెక్ట్ థ్రిల్లర్ అనమాట. ఎండ్ వరకు కూడా ఒక కామెడీ ఉంటుంది. సీక్వెన్స్ కూడా బాగుందన్న. థ్యాంక్ యూ. ఎండింగ్ బాగా ఇచ్చారు రైటర్ మోహన్.